నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ పార్టీలకు ముఖ్యం కాదని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు కుటుంబాలే ప్రధాన ప్రాధాన్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు మజ్లిస్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నందున జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ విషయంలో సవివరంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కేంద్రీయ మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు. ఈ మూడు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీ హిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీ హిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతాం? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీ హిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు